అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. పెన్షనర్ల సీనియారిటీ అంటే వయసు ఆధారంగా అదనపు పెన్షన్ అయితే లభించనుంది. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 80 ఏళ్ళు వచ్చిన వారికి పై అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకి గుడ్ న్యూస్ అందిస్తోంది. వయసు 80 దాటిన వారికి అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు 80 ఏళ్ళు వయసు చేరితే సిసిఎస్ 2001 ప్రకారంగా అడిషనల్ పెన్షన్ అయితే లభిస్తుంది. ఏ వయసుకు ఎంత అడిషనల్ పెన్షన్ అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం. 80 నుంచి 85 ఏళ్ల మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బేసిక్ పెన్షన్లో 20% అయితే లభిస్తుంది. అదే 85 నుంచి 90 ఏళ్ళ వరకు వయసు ఉన్న వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ళు వయసు ఉన్న వారికి 40%, 95 నుంచి 100 ఏళ్ళు ఉన్న వారి మధ్య వారికి 50% అయితే అదనపు పెన్షన్ లభిస్తుంది. అలాగే ఇక 100 ఏళ్ళు దాటి సూపర్ సీనియర్లకు ఏకంగా 100%, అంటే వారికి 1000కి రూ. 2000, 10,000కు రూ. 20,000 అట్లా అదనపుగా డబుల్ అవుతుంది. 1942 ఆగస్టు 20 పుట్టిన వాళ్ళు బేసిక్ శాలరీలో 20% అదనంగా పెన్షన్ పొందేందుకు అర్హులు. అదనంగా లభించే ఈ పెన్షన్ ద్వారా సీనియర్ సూపర్ సిటిజన్లకు ఈ మేరకు చాలా ప్రయోజనం అయితే కలగనుంది ఫ్రెండ్స్.